సరే, ఒకవేళ జగన్ని గనక చివరిగా అయిందంటే జగన్ని గనక అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇటు ప్రజల నుంచి కావచ్చు, అటు వైసీపీ శ్రేణులు, అలాగే వైసీపీ సానుభూతి పరులు, అభిమానులు వీళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి పరిణామాలు రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంటుంది? ఏంటంటే జనరల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ టైంలో ప్రభుత్వంపై ఏదైతే ఏపీ గవర్నమెంట్, అప్పటి ఏపీ గవర్నమెంట్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత ఉంది. పెద్ద వ్యతిరేకత ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏమైనా చేయగలిగారా? చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజ నేతను అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయలేకపోయారు కదా. రాష్ట్రంలో ఎటువంటి అరెస్ట్ అయ్యాడు, ఆయన్ని విడిపించుకోవడం కోసం. కాకపోతే ప్రజల్లో నుంచి ఒక సానుభూతి విపరీతంగా ఏ స్థాయిలో ఉందనేటటువంటిది అంతర్జాతీయంగా టీడీపీకి ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా స్పందించడం జరిగింది. స్పందించారు అంతే. ఏదైతే న్యాయస్థానం చూసేది తీర్పు మాత్రమే చెప్పింది. న్యాయస్థానం అనేటువంటి తీర్పు మాత్రమే చెప్పింది. అక్కడ ఉంది ఏది అప్పుడు హిమబిందు గారు, జస్టిస్ హిమబిందు గారు, ఆమె ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పుకు అనుగుణంగానే ఆయన శిక్ష అనిపించాడు. మరి ఆ తర్వాత హెల్త్ కండిషన్స్లో కానీ 17A సంబంధించినటువంటి ఈ రైట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఏదైతే ప్రాపర్గా అప్పటి ప్రభుత్వం బిహేవ్ చేయలేదు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి కన్సిడరేషన్ వచ్చింది కోర్టు నుంచి, ఆయన బయటకు వచ్చారు. అయితే స్కామ్కి సంబంధించి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏదైతే ఆ స్కామ్కి సంబంధించి ఏదైతే ఇంకో మరో 4 ఏళ్ళు ఈ స్కిల్ స్కామ్ని బతికించాలి అనేటువంటి ప్రయత్నంలో వైసీపీ పార్టీ అప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని కోట్ల రూపాయలు ఏదైతే లాయర్లకు ఇచ్చేసుకొని పోరాడింది. మరి ఇప్పుడు వైసీపీ అయితే ఈ ఈడీ కేసు ఏదైతే స్కిల్ స్కామ్కి సంబంధించి ఈ కేసును ఏదైతే సజీవం చేయటం కోసం అప్పుడప్పుడు పిటిషన్లు వేస్తుంది. మరి ఇలా 4 సంవత్సరాలు కొనసాగించగలిగితే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత తాము అధికారంలోకి వచ్చి మళ్ళీ వేసేయాలి, ఏదైతే చంద్రబాబు నాయుడిని మళ్ళీ లోన్ వేయాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంకా ఇట్లా ప్రైవేట్ కేసులు వేయడం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో అయితే కనుక అరెస్ట్ అయితే ఏం చేయలేం. న్యాయస్థానం పూర్తిగా దానిపైన ఏదైతే ఆధారాలను బట్టి మాత్రమే న్యాయస్థానం తీర్పులు చెప్తుంది, సాక్ష్యాధారాలు అడుగుతుంది. మరి ఇవన్నీ ఉంటాయి. అయితే మేబీ వెంటనే రావచ్చు, లేదంటే విచారణల పేరిట 4-5 వాయిదాలకు తిరగవచ్చు, లేదా 3 నెలలకైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వస్తారు. మరి సుదీర్ఘంగా గతంలో కూడా చాలా ప్రభుత్వాల మీద ప్రతి ప్రభుత్వం దాదాపుగా నాకు తెలిసి 95 నుంచి కూడా మీరు చూసుకోండి, ఏ గవర్నమెంట్ పోయినా ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా లిక్కర్ స్కాముల మీద కేసులు నమోదవుతూ ఉంటాయి. లిక్కర్ స్కాముల మీద సంబంధికులు అందరూ కూడా న్యాయస్థానాలకి వెళ్ళటం, వివరాలు ఇచ్చుకోవడం. లిక్కర్ అనేటటువంటిది అది దొడ్డిదారిని కానీ రాజమార్గం నుండి కానీ ముడుపులైతే భారీగా వస్తాయి. 30% వరకు అటువాళ్ళు కానీ ఇటువంటి. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న గవర్నమెంట్లో తక్కువ, ఇప్పుడు వైసీపీ అంటుంది ఇది కాదు స్కాము. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన మాట, స్కాము ఇది కాదు, అసలు స్కామ్ ఏంటంటే బెల్ట్ షాపులకి ఆక్షన్లో నిర్వహించటం. తాళ్లపాలెం, మచిలీపట్నంలో తాళ్లపాలెం నిన్న ఒక వార్త వచ్చింది. తాళ్లపాలెంలో ఒక బెల్ట్ షాపుకి 15 లక్షల రూపాయల ఆక్షన్ అట. అది స్కాము అని జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఇప్పుడు ఉన్న ఎంఆర్పి ధరల కంటే 30% అదనంగా అమ్ముకుంటున్నారు, ఇది స్కామ్. ఇది ఇలా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం దేన్ని సమర్థించడం కాదు. లిక్కర్ అనేటటువంటిది లిక్కర్ పాలసీ మాత్రమే ప్రభుత్వం తయారు చేసి పంపిస్తుంది. పంపించిన తర్వాత దాన్ని కింది స్థాయిలో అమలు చేయాల్సింది బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి దగ్గర నుంచి కింది జిల్లా స్థాయిలో ఉండేటటువంటి ఈఎస్ఎల్ దగ్గర ఎక్సైజ్ సూపరింటెండెంట్స్, ఆ తర్వాత సిఐలు, ఎస్ఐలు, ఆ క్యాడర్లో ఉండేటువంటి వారందరూ కూడా కింది స్థాయిలో అమలు చేయాలి. వీరందరూ చేసినటువంటి దానికి ముడుపులు కూడా ఏదో స్థాయిలో, పై స్థాయిలో ముడుపులు అనేటటువంటివి అవి ఎప్పుడు ఆక్షన్ల సందర్భంగానో ఏదో కేటాయింపుల సందర్భంగానో జరుగుతాయి. అది అంతవరకే. ఇక ప్రతి విషయంలో ప్రభుత్వం వెళ్ళిపోయి ఇక్కడే అమ్మకాలు జరిగాయి అనేటటువంటిది ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోదు. కానీ గతంలో జరిగిందంటే ఇక్కడేం జరిగింది, అక్కడెంత వచ్చింది అనేది డైలీ 5 రోజులకో 4 రోజులకో డే బై డేనో కలెక్షన్స్ ప్రభుత్వం ముసుగులో కొంతమంది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వెళ్ళేసి
ఏదైతే ఈ కలెక్షన్స్ తెచ్చుకోవడం అనేటటువంటిది ఒక ఆధారంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిట్టు విచారణలో వెలుగు చూస్తున్నటువంటి అంశం ఇది. మరి ఇవన్నీ కూడా వరుసగా జరిగినటువంటి పరిణామాలు. అంతేకాకుండా ఇంకొకటి డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇవ్వడం, ఏదైతే ముడుపులు బాగా ఇవ్వగలిగితే నేను 10 పైసలు ఇస్తే నీకు 1,00,000 కేసులు, ఇంకొక నీకు అవతల ఇంకొక కంపెనీ నేను 20 పైసలు ఇస్తానంటే వాడికి ఇంకొక 1,50,000 కేసులు. అలా ముడుపులు ఎక్కువ ఇవ్వగలిగితే వాళ్ళకి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారనేటటువంటిది ఒక ఇది. అదే ఇవన్నీ కూడా హవాలా లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. మరి వీటన్నిటిని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రత్యక్ష ప్రమేయం ఉందా లేదా అనేటటువంటిది విచారణ అధికారులు బయటికి చెప్పాలి ఇప్పటికి. సరే, రైట్ టీవీ రావు గారు. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి అయితే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసింది అవినీతి అని నిరూపించేటటువంటి ఆధారాలని ఇప్పటికే చాలా వరకు సేకరించింది అంటున్నారు. దీనికి సంబంధించి రాజ్ కసిరెడ్డి కావచ్చు, అలా కృష్ణమోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే భారతీయ సిమెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప వీళ్ళందరినీ కూడా విచారిస్తోంది. కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి కూడా రిమాండ్లో ఉన్నారు. మొత్తంగా చివరికి జగన్మోహన్ రెడ్డి నిందితుడి అని తేల్చేటటువంటి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఒకవైపు అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు నిన్న అమిత్ షాని కలిసినా, లోకేష్ ప్రధానమంత్రిని కలిసినా ఈ అరెస్టుకి సంబంధించే డిస్కషన్ నడిచింది అనేటటువంటి వ్యాఖ్యలైతే ప్రజల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, మరి రానున్న రోజుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన పాత్రధారి, సూత్రధారి, అంతిమ లబ్ధిదారిగా తేల్తారా, లేకపోతే నిర్దోషిగా అంటే తన వైపు ఏ తప్పు లేదని చెప్పి నిరూపించుకుంటాడా అనేది త్వరలో ప్రజలకైతే అర్థమయ్యే రోజు ముందుంది. సో ఇది ఇవాల్టి ఎడిటర్స్ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.